శ్రీమన్మహాగణాధిపతయే నమః. సదానింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం దిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయినాథ పరబ్రహ్మణే నమః. సాయి జ్యోతిష్యవాణి కార్యక్రమానికి శుభస్వాగతం. వాస్తు పురుషాయ నమో నమః. వాస్తు పురుషుని అనుగ్రహంతో కుటుంబంలో అన్యోన్యతగా ఆనందమైన జీవితాన్ని పొందాలి అనంటే, దాంపత్య జీవితంలో సమస్యలు లేకుండా, అన్నదమ్ముల మధ్య సమస్యలు లేకుండా ఉండాలంటే, గృహంలో ఎటువంటి మార్పుల వల్ల మనం ఆనందకరమైన జీవితాన్ని పొందవచ్చు అన్న సత్యాన్ని నేను మీకు ఇప్పుడు సవివరంగా తెలియజేస్తాను. ముఖ్యంగా చాలామంది కుటుంబాలలో అన్ని రకాలుగా చాలా బాగుంటారు. అన్నదమ్ములు కానీ విడివిడిగా ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటారు. కానీ ఒక సుముహూర్తంలో గృహ నిర్మాణం చేసి గృహప్రవేశం చేసిన తరువాత ఆ ఇళ్లల్లో అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న సమస్యలు ఏర్పడి అవి పెద్దవిగా మారడము, లేదా ఆ సమస్యల గురించి దాంపత్య జీవితంలో సమస్యలతోటి, దాంపత్య జీవితంలో కూడా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళని మనం కొందరి జీవితాల్లో మనం గమనిస్తూ ఉంటాం. అటువంటి వారి ఇళ్లల్లో ప్రధానంగా ఎక్కడ వాస్తు దోషం ఉంటుంది అన్న సత్యాన్ని నేను మీకు ఇప్పుడు సవివరంగా తెలియజేస్తాను. ఉత్తర ఈశాన్యంలో మనం గుమ్మాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు సకల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆ ఇంట్లో స్త్రీ సకల శుభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పొరపాటున గనక ఉత్తర వాయువ్యంలో గనక గుమ్మాన్ని ఏర్పాటు చేసుకుని ఉత్తర వాయువ్యంలో ఏర్పాటు చేసిన బాత్రూమ్కి బయటికి వెళ్ళడానికి గనక నడక ఏర్పాటు చేసినట్లయితే ఆ ఇంట్లో అన్ని రకాల అరిష్టాలే ఏర్పడతాయి. ప్రధానంగా స్త్రీ సంతోషం ఎక్కడుంటుంది? భర్త ద్వారా కలగాలి. ఆ భర్తతో చిన్న చిన్న మాట పట్టింపులు, విభేదాలు ఏర్పడడం లాంటివి జరుగుతాయి. అదేవిధంగా అన్నదమ్ముల మధ్య, అదే ఇంట్లో అన్నదమ్ములు ఉంటున్నారనుకోండి, అన్నదమ్ముల మధ్య కూడా చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయి. అంటే మీకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఉండేది మన ఇంట్లోనే, మనం ఇంట్లో బాత్రూమ్ని ఉపయోగించుకునే దానికి చాలామంది చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు ఏంటంటే, ఇంట్లో ప్రధాన గుమ్మం ద్వారా కావచ్చు, తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ ఉన్న ఇళ్లల్లో ఉత్తర ఈశాన్యం నుంచి వెళ్ళి ఆ బాత్రూమ్ని ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఉత్తర వాయువ్యంలో అక్కడ దాకా కూడా నడవడం ఎందుకు అనే పద్ధతిలో ఉత్తర వాయువ్యంలోనే గుమ్మాన్ని ఏర్పాటు చేసుకుని తక్కువ దారిలో బాత్రూమ్కి వెళ్ళడానికి ఏర్పాటు చేసుకుంటారు. ఇది మీకు బాత్రూమ్కి వెళ్ళడానికి ఒకవేళ అనుకూలంగా ఉంటుందేమో కానీ ఆ ఇంట్లో సమస్యలకు మాత్రం, ఇబ్బందులకి పెద్ద సమస్య ఏర్పడడానికి కారణమవుతుందన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఏ ఇళ్లలో అయితే సమస్యలు తొలగిపోవాలి అని అంటే, ఉత్తర వాయువ్య భాగంలో గనక మీకు అంటే తూర్పు నుంచి పడమరకు వరుసగా 2 గుమ్మాలున్నా, లేదా ఉత్తరముఖంగా కానీ తూర్పుముఖంగా కానీ దక్షిణముఖంగా కానీ పడమర ముఖంగా కానీ 2 వాకిళ్ళున్నా కూడా, అంటే 2 భాగాలుగా విభజించినా కూడా తప్పు లేదు. కానీ ఒకే ఇంట్లో ఉంటున్నప్పుడు ఒకే ఇంటికి పై భాగంలో ఇంకొక గుమ్మం అనేది ఏర్పాటు చేయకూడదు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఉత్తర ఈశాన్యంలో గుమ్మం ఉన్నప్పుడు ఉత్తర వాయువ్యంలో మరొక గుమ్మాన్ని ఏర్పాటు చేయకూడదు. అంటే ఒకే కుటుంబంగా, అంటే ఒక రూమ్గా, ఒక గదిగా ఉన్నప్పుడు ఇంకొక భాగాన్ని సపరేట్ చేసి చేయకూడదు. ఇప్పుడు 2 అద్దెకు సంబంధించిన ఇల్లులు కిరాయికి ఇవ్వడానికి 2 ఇల్లులు నిర్మాణం చేసుకున్నారనుకోండి ఉత్తరముఖంగా, అప్పుడు తప్పు లేదు. అంటే అది పైభాగం అవుతుంది. అలా కాకుండా ఒకే ఇంట్లో ఉంటూ ఆ ఇంట్లో నుంచి బాత్రూమ్కి వెళ్ళడానికి కనుక ఉత్తర వాయువ్యాన్ని కనుక వాడుకున్నట్లయితే అన్నదమ్ముల మధ్య సమస్యలు ఏర్పడతాయి. అదేవిధంగా దాంపత్య జీవితంలో సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా మీరు ఏదన్నా స్థలాలు కానీ లేదంటే ఏదన్నా భూములు కానీ కొనాలనుకున్నప్పుడు డాక్యుమెంటేషన్ దగ్గర కానీ, మధ్యవర్తిత్వ వ్యాపారాలు చేసేటప్పుడు మీ భాగస్వాముల మధ్య విభేదాలు ఏర్పడడం, అంటే అప్పటిదాకా బాగున్న వాళ్ళు మధ్యలో ఇబ్బందులు తలెత్తే విధంగా తయారవడం లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. చాలామంది ఇళ్లల్లో భూమి కొన్నాక ఏదో ఒక సమస్య ఫేస్ చేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు అంటే డాక్యుమెంటేషన్ దగ్గర కానీ దాయాదుల మధ్య కానీ ఉత్తర వాయువ్య భాగంలో ఉన్న వాస్తు లోపం వల్ల మాత్రమే అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకొని సరి చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి, ఆ ఇంట్లో స్త్రీ సౌఖ్యాన్ని, బంధు సౌఖ్యాన్ని అన్నీ పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాస్తు ద్వారా మీకు ఏదన్నా సందేహం ఉన్నా ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకొని ఉన్నతమైన గృహ నిర్మాణాన్ని చేసుకుని ఆనందకరమైన జీవితాన్ని పొందాలని కోరుకుంటూ, వాస్తు పురుషుని అనుగ్రహం మీ అందరికీ కలగాలని, సర్వేజన సుఖినో భవంతు. శుభం భూయాత్.